హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాబ్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ నుంచి 10th అలాగే 12th క్వాలిఫికేషన్ తోటి ఒక మంచి నోటిఫికేషన్ అయితే విడుదలైంది ఫ్రెండ్స్. ఇందులో మనకి కంప్యూటర్ ఆపరేటర్, క్లర్క్, ఎంటీఎస్, అటెండెంట్ పోస్టులతో పాటు అసిస్టెంట్ అలాగే డ్రైవర్కి సంబంధించిన పలు రకాల వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో ఈ రిక్రూట్మెంట్కి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ చెప్తాను. ఈ వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి దాని పక్కనే వచ్చేటువంటి బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, మనకి నోటిఫికేషన్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ అయినటువంటి మిలిటరీ కాలేజ్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ ఇంజనీరింగ్ అనేటువంటి పర్టికులర్ ఆర్గనైజేషన్ నుంచి రిలీజ్ కావడం జరిగింది. సో ఈ పోస్టులకి సంబంధించి ఇండియన్ సిటిజన్స్ అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేశారు. సో దీనికి సంబంధించినటువంటి అప్లికేషన్స్ని మీరు రిజిస్టర్ పోస్ట్ ద్వారా కానీ లేదా స్పీడ్ పోస్ట్ ద్వారా కానీ పంపించవచ్చు అని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేయడం జరిగింది. సో మీరు పంపించాల్సినటువంటి అడ్రస్ చూసుకున్నట్లయితే ద ప్రిసైడింగ్ ఆఫీసర్, స్క్రూటినీ సెల్, సైఫర్ WG, మిలిటరీ కాలేజ్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ ఇంజనీరింగ్, MHOW, మధ్యప్రదేశ్ అని చెప్పేసి దీనికి సంబంధించిన అడ్రస్ అయితే ఇచ్చారు. ఈ అడ్రస్కి మీరు పంపించాల్సి ఉంటుంది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి పలు రకాల వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ముందుగా స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 2కి సంబంధించి 2 వేకెన్సీస్ ఉన్నాయి. అందులో యూఆర్ క్యాండిడేట్స్కి ఒకటి, ఓబీసీ క్యాండిడేట్స్కి ఒక వేకెన్సీ ఉంది. తర్వాత లోయర్ డివిజన్ క్లర్క్కి సంబంధించి 14 వేకెన్సీస్ ఉన్నాయి. ఇందులో యూఆర్ క్యాండిడేట్స్కి 7, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి 2, ఎస్టీ క్యాండిడేట్స్కి 2 అండ్ ఓబీసీ క్యాండిడేట్స్కి 3 వేకెన్సీస్ ఉన్నాయి. ఒక వేకెన్సీ ఎక్స్ సర్వీస్ మెన్కి రిజర్వ్ చేయడం జరిగిందని మెన్షన్ చేశారు. ఇంకా ల్యాబ్ అసిస్టెంట్కి సంబంధించి 2 వేకెన్సీస్ ఉన్నాయి. ఆ 2 వేకెన్సీస్ యూఆర్ క్యాండిడేట్స్కి కేటాయించారు. ఇంకా ల్యాబ్ అటెండెంట్ లేదా మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి సంబంధించి మనకి ఇక్కడ 2 వేకెన్సీస్ ఉన్నాయి. ఆ 2 వేకెన్సీస్ని ఒకటి యూఆర్ క్యాండిడేట్స్కి, ఇంకొకటి ఓబీసీ క్యాండిడేట్స్కి కేటాయించడం జరిగింది. ఇంకా డ్రాట్స్మెన్ లేదా కంప్యూటర్ ఆపరేటర్కి సంబంధించి ఒక వేకెన్సీ ఉంది. అది యూఆర్ క్యాండిడేట్స్కి కేటాయించడం జరిగింది. ఇంకా సివిలియన్ మోటార్ డ్రైవర్కి సంబంధించి ఆర్డినరీ గ్రేడ్ కింద ఒక వేకెన్సీ ఉంది. అది యూఆర్ క్యాండిడేట్స్కి కేటాయించారు. తర్వాత కుక్కుకు సంబంధించి 7 వేకెన్సీస్ ఉన్నాయి. 5 వేకెన్సీస్ వచ్చేసి యూఆర్ క్యాండిడేట్స్కి, 2 వేకెన్సీస్ వచ్చేసి ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి కేటాయించారు. ఇంకా మల్టీ టాస్కింగ్ స్టాఫ్ MTSకి సంబంధించి 6 వేకెన్సీస్ ఉన్నాయి. 4 వేకెన్సీస్ యూఆర్ క్యాండిడేట్స్కి, ఒక వేకెన్సీ వచ్చేసి ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి కేటాయించారు. ఇంకొక వేకెన్సీ వచ్చేసి ఓబీసీ క్యాండిడేట్స్కి కేటాయించడం జరిగింది. ఇంకా 40 మెన్ అనేటువంటి పోస్ట్ ఉంది. దీనికి సంబంధించి 2 రకాల వేకెన్సీస్ ఉన్నాయి. ఒక వేకెన్సీ వచ్చేసి మనకి యూఆర్ క్యాండిడేట్స్కి, ఇంకొక వేకెన్సీ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి కేటాయించడం జరిగింది. టోటల్గా 37 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఈ 37 వేకెన్సీస్లో 23 వేకెన్సీస్ వచ్చేసి యూఆర్ క్యాండిడేట్స్కి, 6 వేకెన్సీస్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి, 2 వేకెన్సీస్ ఎస్టీ క్యాండిడేట్స్కి అండ్ 6 వేకెన్సీస్ వచ్చేసి ఓబీసీ క్యాండిడేట్స్కి కేటాయించారు. ఎస్సీ క్యాండిడేట్స్కి ఒక్క వేకెన్సీ కూడా లేదు. ఓన్లీ 3 కేటగిరీస్కి సంబంధించిన 3-4 కేటగిరీస్కి సంబంధించినటువంటి క్యాండిడేట్స్కి మాత్రమే వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో ఈ పోస్టులకి సంబంధించినటువంటి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ చూసుకున్నట్లయితే స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 2కి సంబంధించి 12th పాస్ అయినటువంటి వాళ్ళు అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు అని మెన్షన్ చేశారు. కాకపోతే మీకు ఇక్కడ ట్రాన్స్క్రిప్షన్ అలాగే డిక్టేషన్ అనేది షార్ట్ హ్యాండ్ రైటింగ్కి సంబంధించి వచ్చి ఉండాలని మెన్షన్ చేయడం జరిగింది. ఇంకా క్లర్క్కి సంబంధించి 12th క్లాస్ పాస్ అయినటువంటి వాళ్ళు అప్లై చేయొచ్చు. కాకపోతే ఇంగ్లీష్లో మీకు 35 వర్డ్స్ పర్ మినిట్ మీరు టైప్ చేయగలిగేటువంటి స్కిల్స్ అయితే ఉండాలి. తర్వాత ల్యాబొరేటరీ అసిస్టెంట్కి సంబంధించి 12th క్లాస్ పాస్ అయినటువంటి వాళ్ళు అప్లై చేయొచ్చు. అయితే ఆ పర్టికులర్ ల్యాబ్ వర్క్లో ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వారికి ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుందని మెన్షన్ చేయడం జరిగింది. ఇంకా ల్యాబ్ అటెండెంట్కి సంబంధించి MTS కింద 10th క్లాస్ పాస్ అయినటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అయితే 1 year ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వారికి ప్రిఫరెన్స్ అయితే ఇస్తారు. మీకు ఈ ఎక్స్పీరియన్స్ లేకపోయినా కూడా అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. ఇట్స్ నాట్ ఏ మ్యాండేటరీ. తర్వాత డ్రాట్స్మెన్కి సంబంధించి కంప్యూటర్ ఆపరేటర్ కింద మనకి 10th క్లాస్ పాస్ అయ్యి అలాగే PGDCA లాంటి కోర్స్ చేసినటువంటి వాళ్ళు అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు కంప్యూటర్ ఆపరేటర్ పోస్టులకి. ఇంకా సివిలియన్ మోటార్ డ్రైవర్కి సంబంధించి 10th పాస్ అయ్యి దానితో పాటు హెవీ వెహికల్స్కి సంబంధించినటువంటి డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండి అలాగే దానితో పాటు 2 years ఎక్స్పీరియన్స్ అయితే కలిగి ఉండాలి. తర్వాత కుక్కి సంబంధించి మనకి 7 వేకెన్సీస్ ఉన్నాయి. ఇందులో ఈ పోస్ట్కి సంబంధించి 10th క్లాస్ పాస్ అయ్యి కుకింగ్కి సంబంధించినటువంటి ప్రొఫిషియన్సీ ఉన్నటువంటి వారు అప్లై చేసుకోవచ్చు. ఇంకా MTSకి సంబంధించి 10th క్లాస్ పాస్ అయినటువంటి వారందరూ కూడా అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. అయితే 1 year ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వారికి ప్రిఫరెన్స్ అయితే ఇస్తారు. ఇంకా ఫ్యాటిగ్యూ మెన్ అని చెప్పేసి మనకి 2 వేకెన్సీస్ ఉన్నాయి ఈ పోస్ట్కి సంబంధించి. దీనికి సంబంధించి 10th క్లాస్ పాస్ అయ్యి దానితో పాటు మస్ట్ బి కన్వర్జెంట్ విత్ ది డ్యూటీస్ ఆఫ్ ఫాటిగ్ మ్యాన్
విత్ 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ అని చెప్పేసి కూడా మెన్షన్ చేశారు. ఈ పోస్టులన్నిటికీ కనుక ఇక్కడ చూసుకున్నట్లయితే 18 నుంచి 25 సంవత్సరాల వయసు అయితే కలిగి ఉండాలని చెప్పేసి మెన్షన్ చేశారు. ఓన్లీ డ్రైవర్ పోస్టులకి 18 నుంచి 27 సంవత్సరాల వయసు అయితే కలిగి ఉండాలి. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంది. ఓబీసీ క్యాండిడేట్స్కి 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంది. మీరు అది కూడా యాడ్ చేసుకుని అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. 50 రూపీస్ మాత్రమే దీనికి సంబంధించి మీరు పోస్టల్ ఆర్డర్కి సంబంధించినటువంటి ఐపీఓ కానీ లేదా డీడీ అనేది తీసి పంపించాలి అప్లికేషన్ ఫీ కింద. సో అదొక్కటి మాత్రమే మీరు ఫీ అనేది పే చేయాల్సి ఉంటుంది. తర్వాత మీ యొక్క ఫోటోగ్రాఫ్స్, మీకు సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ కూడా అప్లికేషన్తో పాటు మీరు యాడ్ చేయాల్సి ఉంటుంది. స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఏ విధంగా ఉంటుందంటే ఇక్కడ టైర్ 1 అండ్ టైర్ 2 అనేది కండక్ట్ చేస్తారు స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 2కి సంబంధించి. టైర్ 1 వచ్చేసి రిటన్ టెస్ట్, టైర్ 2 వచ్చేసి స్కిల్ టెస్ట్ ఉంటుంది ఇక్కడ షార్ట్ హ్యాండ్ రైటింగ్కి సంబంధించి. తర్వాత లోయర్ డివిజన్ క్లర్క్కి సంబంధించి మనకి 3 టైర్స్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఉంటుంది. టైర్ 1లో మనకి రిటన్ టెస్ట్ ఉంటుంది. టైర్ 2లో వచ్చేసి డిస్క్రిప్టివ్ పేపర్ ఇస్తారు. అందులో మనకి ఎస్ఏ రైటింగ్ అలాగే లెటర్ రైటింగ్ అవ్వడం జరుగుతుందని మెన్షన్ చేశారు. టైర్ 3 వచ్చేసి స్కిల్ టెస్ట్ ఉంటుంది, టైపింగ్ టెస్ట్. తర్వాత సాఫే వాళ్ళ ఎంటీఎస్ అలాగే ల్యాబ్ అటెండెంట్కి సంబంధించి రిటన్ టెస్ట్ ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేశారు. ఆ తర్వాత టైర్ 2 కింద మీకు ఇక్కడ షార్ట్ ఎస్ఏ అండ్ లెటర్ రైటింగ్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అయితే ఇస్తారు. తర్వాత చూసుకున్నట్లయితే మీకు ఇక్కడ ఏదైతే సివిలియన్ మోటార్ డ్రైవర్ అలాగే ల్యాబ్ అసిస్టెంట్, డ్రాట్స్మెన్, ఫ్యాటిగ్యూ మెన్, కుక్కు సంబంధించి రిటన్ టెస్ట్ ఉంటుంది. అది మీరు రాయాల్సి ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో ఈ విధంగా మనకి దీనికి సంబంధించినటువంటి ఈ యొక్క నోటిఫికేషన్ అయితే విడుదలైంది. అప్లికేషన్ పంపించేటప్పుడు ఎవరైతే ఆల్రెడీ స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్లో పనిచేస్తున్నారో వారు ఖచ్చితంగా నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ కూడా అప్లికేషన్తో పాటు పెట్టాలని చెప్పేసి మెన్షన్ చేశారు. అప్లికేషన్ అనేది ఇన్కంప్లీట్గా ఉంటే ఖచ్చితంగా అప్లికేషన్ రిజెక్ట్ చేయడం జరుగుతుందని చెప్పేసి కూడా మెన్షన్ చేయడం జరిగింది. సో దీనికి సంబంధించినటువంటి అప్లికేషన్ ఫామ్ కూడా మనకి ఇక్కడైతే ఇచ్చారు. సో ఈ ఫామ్ని మీరు ఫిలప్ చేసి అలాగే మీరు డీడీ తీయాల్సిన 50 రూపీస్కి సంబంధించిన డీడీ నంబర్ మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారు అనేది కూడా మీరు ఇక్కడైతే మెన్షన్ చేయాలి. ఓకే, అప్లికేషన్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ అని చెప్పేసి ఉంది, ఇక్కడ మీరు మెన్షన్ చేయాలి. తర్వాత రిజిస్ట్రేషన్ నెంబర్ అని చెప్పేసి ఉంది, ఇది ఓన్లీ ఆఫీస్ వాళ్ళు మాత్రమే యూజ్ చేసుకుంటారు. తర్వాత చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ ఇక్కడ మీ యొక్క ఫోటో అనేది సెల్ఫ్ అటెస్టేషన్ చేసి పెట్టాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. మిగిలినటువంటి ఈ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా మీరు బ్లాక్ లెటర్స్లో అలాగే న్యూమరల్స్లో ఓన్లీ మీరు ఫిలప్ చేయాలని చెప్పేసి మెన్షన్ చేశారు. అన్ని ఫీల్డ్స్ కూడా మీరు దీనికి సంబంధించి మ్యాండేటరీగా ఖచ్చితంగా ఫిలప్ చేయాలని చెప్పేసి ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. సో ఈ విధంగా మీరు అప్లికేషన్ ఫిలప్ చేసి అలాగే అడ్మిట్ కార్డుకి సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా మీరు దీనికి సంబంధించినటువంటి ఈ యొక్క డీటెయిల్స్ అయితే మీరు ఫిలప్ చేయాల్సి ఉంటుంది. టు బీ కంప్లీటెడ్ బై క్యాండిడేట్స్ అన్నారు. సో వారు ఈ యొక్క అడ్మిట్ కార్డుకి సంబంధించిన ఈ యొక్క అప్లికేషన్ కూడా మీరే ఫిలప్ చేయాలి. సో ఈ విధంగా మీరు ఫిలప్ చేసి అప్లికేషన్స్ అనేవి మీరు దీనికి సంబంధించి పంపించాల్సి ఉంటుంది. ఈ పోస్టులకి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ ఎప్పుడు ఉంటుంది అనేది వారు ఆ పర్టికులర్ క్యాండిడేట్స్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి మెన్షన్ చేశారు. ఈ పోస్టులకి 0.25 మార్క్స్ నెగిటివ్ మార్కింగ్ ఉంటుందని చెప్పేసి కూడా ఇక్కడైతే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఎగ్జామినేషన్లో మీకు నెగిటివ్ మార్కింగ్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ పోస్టులకి సంబంధించి మనకి లాస్ట్ డేట్ ఎప్పుడు అనేది పర్టికులర్ డేట్ అయితే ఇవ్వలేదు, కానీ ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించిన అడ్వర్టైజ్మెంట్ వచ్చినటువంటి 45 డేస్ లోపు మీరు పంపించాలని చెప్పేసి మెన్షన్ చేశారు. అంటే మీరు జూలై ఎండ్ లోపు, ఓకే, జూలై ఎండ్ లోపు మీరు దీనికి సంబంధించినటువంటి ఈ యొక్క అప్లికేషన్ అయితే మీరు పంపించాల్సి ఉంటుంది. మ్యాక్సిమం మీరు జూలై 20th లోపు పంపిస్తే చాలా బెస్ట్. సో 45 డేస్ టైం అయితే ఇచ్చారు కాబట్టి మీరు విత్ ఇన్ జూలై 31st కానీ లేదా జూలై 25th లోపు పంపించినా కూడా బెటరే. కాబట్టి ఇమీడియట్గా ఈ పోస్టులకి సంబంధించి అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి. సో ఇది నోటిఫికేషన్కి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.